Good morning, dear final year students. Now we are going to discussing about foodborne diseases. Foodborne diseases లో మెయిన్గా సాల్మోనెల్లోసిస్ అనేది ఫుడ్ని ఫుడ్ స్పాయిలింగ్ అనేది సాల్మోనెల్లోసిస్ ద్వారా ఫుడ్బార్న్ డిసీజ్ అనేది జరుగుతుంది. దీనిలో కనుక మనం చూసుకుంటే Salmonella bacteria are the most frequently reported cause of foodborne illness. Salmonella is a gram-negative rod-shaped bacilli that can cause diarrhea illness in humans. సాల్మొనెల్లా బ్యాక్టీరియా అనేది మెయిన్గా ఫుడ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ఫుడ్ని తీసుకుంటామో దాని ద్వారా మనకి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సాల్మొనెల్లా బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా రాడ్ షేప్డ్ అంటే బ్యాసిలస్ అంటే రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా దట్ కెన్ కాజ్ డయేరియల్ ఇల్నెస్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్ బీయింగ్స్కి ఎక్కువగా డయేరియా అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ అనేవి ఈ యొక్క సాల్మొనెల్లా బ్యాక్టీరియా ద్వారా మనకి డయేరియా అనేది వస్తుందన్నమాట. దే ఆర్ పాస్డ్ from the feces of people or animal to the other people or other animals. అంటే ఇక్కడ మనకి ఒక ఫీసెస్ అంటే వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి, వన్ యానిమల్ టు అనదర్ యానిమల్కి ఈ యొక్క ఫీసెస్ ద్వారా సాల్మొనెల్లా అనేది పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. For over 100 years, Salmonella germs have been known to cause illness. 100 years నుంచి కూడా ఈ యొక్క జెమ్స్ అనేవి ఈ యొక్క ఇల్నెస్ని కాజ్ చేస్తున్నాయి హ్యూమన్ బీయింగ్స్లో కానీ, అంతేకాకుండా యానిమల్స్లో. దే వర్ డిస్కవర్డ్ బై అన్ అమెరికన్ సైంటిస్ట్ నేమ్ డానియల్ ఈ సాల్మాన్. ఈ యొక్క సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాని ఫస్ట్ ఫుడ్బార్న్ డిసీజ్ కింద డిస్కవర్ చేసింది ఎవరు అంటే అమెరికన్ సైంటిస్ట్ నేమ్ డానియల్ అండ్ సాల్మాన్. హూమ్ దే ఆర్ నేమ్డ్. ఎవరైతే ఈ యొక్క సాల్మొనెల్లాని డిస్కవర్ చేశారో వాళ్ళనేమి ఇవ్వడం జరిగిందనమాట సాల్మొనెల్లోసిస్. ద సాల్మొనెల్లా ఫ్యామిలీ ఇన్క్లూడ్స్ ఓవర్ 2300 serotypes of bacteria, which are one-celled organisms too small to be seen without a microscope. ఇవి one-celled organisms. Two types, Salmonella enteritidis and Salmonella typhimurium, are the most common in the United States and account for half of all human infections. యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఈ డిసీజ్ని కాజ్ చేసే స్పీసెస్ ఏంటి అంటే సాల్మొనెల్లా ఎంటరైటిడిస్ అండ్ సాల్మొనెల్లా టైఫిమ్యూరియం. Food contaminated with salmonella may not look or smell spoiled. Consumptions of food contaminated with these bacteria may cause salmonellosis. ఎప్పుడైతే సాల్మొనెల్లా అనేది బ్యాక్టీరియా ఫుడ్ని ఎఫెక్ట్ చేసిందో దాని నుంచి వచ్చే డిసీజ్ని ఏమంటామంటే సాల్మొనెల్లోసిస్. ఏ ఫుడ్ బోర్న్ ఇల్నెస్. Many people with salmonellosis recover without treatment and may never see a doctor. చాలా వరకు ఈ యొక్క సాల్మొనెల్లోసిస్ వచ్చిన పేషెంట్స్ వితౌట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. Salmonella infections can be life-threatening, especially for infants and young children and pregnant women and their unborn babies. ఎక్కువగా ఈ యొక్క సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎస్పెషల్లీ యంగ్స్ అడల్ట్స్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ కానీ అన్బార్న్ బేబీస్కి కూడా ఈ యొక్క సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఫుడ్ ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వాటిలో ఈ యొక్క సాల్మొనెల్లోసిస్ అనేది వన్ టైప్. Older adults and those with weakened immune systems అంటే ఎక్కువ ఇమ్యూని సిస్టమ్ వీక్గా ఉన్న పర్సన్స్ అంటే హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్, డయాబెటీస్, కిడ్నీ డిసీజ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్
హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పేషెంట్స్కి హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి డిసీజ్ వచ్చినా వాళ్ళు టాలరేట్ చేసే ఇమ్యూని సిస్టమ్ అనేది సరిగా ప్రాపర్గా వాళ్ళకి హెల్ప్ చేయదు. సో ఏంటంటే ఏ డిసీజ్ అయినా వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ అండ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇవి డిసీజెస్ అనే ఈ డిసీజ్ సాల్మోనెల్లోసిస్ అనేది ఎక్కువగా ఇన్ఫెక్ట్ జరుగుతుంది. డిసీజెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి, అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్స్కి, అంతేకాకుండా హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పేషెంట్స్కి, అంతేకాకుండా అండ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ మీన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు కానీ, లేకపోతే సమ్ ఏమైనా బాడీలో ఏమైనా ఆర్గాన్స్ ఫెయిల్ అయినప్పుడు వాటి రికవరీ చేసుకోవడం, అటువంటి కొంతమంది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కూడా చాలా తొందరగా ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఆల్సో అట్ ఏ హయ్యర్ రిస్క్ ఫర్ ఫుడ్ బార్న్ ఇల్నెస్. Most people experience diarrhea, abdominal cramps, and fever within 6 to 72 hours after the contaminated food was eaten. ఎప్పుడైతే యొక్క సాల్మోనెల్లా కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే డయేరియా అనేది వస్తుంది. అబ్డామినల్ క్రాంప్స్ అండ్ ఫీవర్, అబ్డామినల్ పెయిన్స్ కానీ లేకపోతే ఫీవర్ కానీ వచ్చినప్పుడు 6 to 72 అవర్స్లో మనకి ఒక సిమ్టమ్స్ అనేవి అపీర్ అవుతాయి ఎప్పుడైతే ఆ ఫుడ్ని మనం తీసుకున్నాము. ఎడిషనల్ సిమ్టమ్స్ మేబీ చిల్స్, హెడేక్, నాషియా అండ్ వామిటింగ్స్ దట్ కెన్ లాస్ట్ అప్ టు 7 days. అంతేకాకుండా ఆ సిమ్టమ్స్తో పాటు యొక్క చిల్స్, హెడేక్, నాషియా, వామిటింగ్స్ ఈ సిమ్టమ్స్ కూడా మనకి అపీర్ అవుతాయి ఎప్పుడైతే యొక్క సాల్మోనెల్లా యొక్క బ్యాక్టీరియా ఫుడ్ ద్వారా మనకి ఇన్ఫెక్ట్ అయ్యిందో అప్పుడు మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మన బాడీలో అపీరెన్స్ జరుగుతుందన్నమాట. అందుకే మనం ఏం చేయాలి అంటే ఫుడ్ అనేది ప్రాపర్గా కుక్ చేసుకొని తినాలి. అంతేకాకుండా క్లీనింగ్ ప్రాసెస్ కూడా ప్రాపర్గా లేకపోయినా, ఫుడ్ బాయిలింగ్, అంతేకాకుండా మనం ప్రాపర్గా హీట్ చేయకపోయినా కానీ మనకి ఈ యొక్క డిసీజెస్ అనేవి వచ్చేవి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సాల్మోనెల్లోసిస్ ద్వారా మనకి వచ్చే డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. People with any of the following symptoms should be see a healthcare provider immediately. Signs of dehydration. Dehydration means loss of water. మన బాడీ నుంచి మనం ఎక్కువగా వాటర్ యాక్టివిటీ అనేది లాస్ అయిపోతూ ఉంటాం మన బాడీ నుంచి. డిహైడ్రేషన్ అనేది మన బాడీలో జరుగుతుంది అనమాట. ప్రొలాంగ్డ్ వామిటింగ్స్, తరచూ వామిటింగ్స్ అంటే మనము ఎంత ఫుడ్ తీసుకున్నా లేకపోతే వాటర్ తాగినప్పటికీ కూడా మనకి ప్రొలాంగ్డ్ వామిటింగ్స్ అంటే ఎక్కువ సార్లు మనకి వామిటింగ్స్ అనేవి వస్తుంది. దట్ ప్రివెంట్స్ కీపింగ్ లిక్విడ్స్ డౌన్. ఎప్పుడైతే వామిటింగ్స్ మన బాడీలో ఉన్న మనం తీసుకున్న లిక్విడ్ ఆర్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా గ్లూకోజ్ కానీ లేకపోతే సమ్తో కోకోనట్ వాటర్ కానీ ఏ లిక్విడ్ ఫామ్లో తీసుకున్నా లేకపోతే సాలిడ్ ఫామ్లో తీసుకున్నా మన బాడీ ఏం చేస్తుందంటే వామిటింగ్ అనేది చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఆ యొక్క వామిటింగ్ అనేది జరగడం వల్ల లిక్విడ్స్ అన్నీ కూడా మన బాడీ లోపల ఉన్న లిక్విడ్స్ అన్నీ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Diarrhea for more than 2 days in adults or for more than 24 hours in childrens. డయేరియా అనేది ఎక్కువగా 2 daysలో అడల్ట్స్లో మనకు కనిపిస్తుంది. 24 hours మనము చిన్న పిల్లల్లో కూడా మనము 24 hours మనం అబ్జర్వ్ చేస్తాం. ఎలా అబ్జర్వ్ చేస్తాము అంటే డిసీజ్ ఎఫెక్ట్ అయిన ఒక 1 day ఆర్ 2 daysలో మనకి సిమ్టమ్స్ అన్నీ కూడా అపీర్ అవుతూ ఉంటాయి. డిహైడ్రేషన్, వామిటింగ్స్, ఫీవర్, డయేరియా, మోషన్స్, సివియర్ పెయిన్ ఇన్ ద అబ్డామిన్ ఆర్ రిక్టమ్. సివియర్ పెయిన్ మనకి ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే మనము వామిటింగ్స్ అనేవి ఎక్కువ తరచూ చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క సివియర్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అబ్డామిన్ పెయిన్, కడుపు నొప్పి భయంకరంగా వస్తూ ఉంటుంది అనమాట. ఏ ఫీవర్ హయ్యర్ దాన్ 101 degrees. కామన్గా మనకి ఫీవర్ ఎంత ఉండాలి మన బాడీలో అంటే 98 foreign degrees ఉండాలన్నమాట. కానీ 101 అంటే అది హై టెంపరేచర్. అది హై టెంపరేచర్ని ఇంకా క్రాస్ చేసుకొని ఈ యొక్క సాల్మోనెల్లోసిస్ డిసీజ్ అనేది మనకి ఎఫెక్ట్ అయినప్పుడు 101 degree centigrade వరకు కూడా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. స్టూల్స్ కంటైనింగ్ బ్లడ్ ఆర్ పస్.
స్టూల్స్ అనేవి కామన్‌గా మనకి మోషన్ గాని, లేకపోతే యూరిన్ గాని వేటితో మిక్స్ అయ్యి వస్తదంటే బ్లడ్‌తోను, పస్‌తోను మనకి బయటికి మనకి కనిపిస్తుందనమాట. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా మనకి సాల్మోనెల్లోసిస్ అనేది మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఈ సింప్టమ్స్ అన్నీ కూడా మనకి బయటికి కనిపిస్తాయి. Every year, approximately 42,000 cases of salmonellosis are reported in the United States because many milder cases are not diagnosed or reported. ఎక్కువగా 42,000 కేసెస్ వరకు కూడా ఇయర్కి అప్రాక్సిమేట్గా చూసుకుంటే 42,000 వరకు కూడా సాల్మోనెల్లోసిస్ అనేది యునైటెడ్ స్టేట్స్లో రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా బికాజ్ మెనీ మైల్డర్ కేసెస్ ఆర్ నాట్ డిగ్నోస్డ్ ఆర్ రిపోర్టెడ్, చాలా వరకు కేసెస్ అనేవి ప్రాపర్గా రిపోర్టింగ్ అనేది చేయట్లేదు, వాళ్ళకు కూడా డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా అందట్లేదు అనమాట. ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మేబీ 29 ఆర్ మోర్ టైమ్స్ గ్రేటర్. కామన్గా ఎక్కువగా 29 టు ఇంకా అంతకన్నా ఎక్కువగా వీటి కేసెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. డిటర్మైనింగ్ దట్ సాల్మోనెల్లా ఇస్ ద cause of the illness is based on laboratory tests that can identify salmonella in the stool of an infected person. మనము ఈ యొక్క సాల్మోనెల్లా డిసీజెస్ అనేది మనకి ఇన్ఫెక్ట్ అయిందని ఏ విధంగా అంటే ల్యాబ్స్లో మనము పస్సును కానీ లేకపోతే మన యొక్క స్టూల్ కానీ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వాటి ద్వారా మనకి సాల్మోనెల్లా ఎఫెక్ట్ అయిందని మనకు అర్థమవుతుంది అనమాట. వన్ సాల్మోనెల్లా హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ద టెస్టింగ్ క్యాన్ బి డిటర్మైన్స్ ఇట్స్ స్పెసిఫిక్ టైం. Children are the most likely to get salmonellosis. The rate of diagnosed infections in children is less than 5 years. Old is higher than the rate in all other persons. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఆ యొక్క సాల్మోనెల్లోసిస్ అనేది 24 అవర్స్లో మనకి అపీర్ అవుతుంది. అంతేకాకుండా ద రేట్ ఆఫ్ డయాగ్నోస్డ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్ ఇస్ లెస్ దెన్ 5 years. ఎక్కువగా కేసెస్లో 5 years కన్నా తక్కువగానే ఏజ్ ఉన్న చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క సాల్మోనెల్లోసిస్కి ఎఫెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. It is estimated that approximately 400 persons die each year. అప్రాక్సిమేట్గా కనుక మనం చూసుకుంటే 400 పర్సన్స్ అనేవాళ్ళు ఎవ్రీ ఇయర్ 400 పర్సన్స్ ఈ యొక్క సాల్మోనెల్లోసిస్ వచ్చి చనిపోతుంది. సమ్ స్ట్రెయిన్స్ ఆర్ యాంటీబయాటిక్. వీటిలోనే చాలా వరకు స్ట్రెయిన్స్ అనేవి యాంటీబయాటిక్స్ కింద కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. Thank you.